రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇలాంటి క్రూరమైన దారుణమైన మార్ఫింగ్లు లేదా ఇలాంటి ప్రచారాలు మనం ఎప్పటి నుంచో పడుతున్నామండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద జరిగింది ఈ రోజు ఏం కొత్త ఏం కాదండి. ఇదే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మొన్న భారతిరెడ్డి గారి మీద మా మా కార్యకర్త ఏదైనా వచ్చిన మాట అన్నప్పుడు భారతిరెడ్డి గారి వైపు కూడా మాట్లాడాం మేము. ఎందుకంటే మహిళల జోలికి ఇంట్లో ఉన్న ఆ కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని అలాంటి ఒక ఆరోగ్యవంతమైన రాజకీయాలు కావాలని కోరుకున్న వ్యక్తులు అండి మేము. అయితే ఇది ఇప్పుడు చూసారు మీరు పాపం పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు వాళ్ళ తల్లి గారి విషయంలో కానీ లేకపోతే వాళ్ళ భార్య గారి విషయంలో లేకపోతే ఆయన పెళ్లిళ్ళ విషయం అంతగానో దారుణమైన ట్రోలింగ్ గురయ్యారండి. అయితే వీళ్ళు ఇప్పుడు కూడా మారకపోవడం అనేది మాత్రం చాలా చాలా అంటే చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం సార్ ఇది. ఇలాంటి వాటిని ఇది ఒక వైరస్ లాగా వ్యాపించేస్తుందండి. ఒకవేళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారేమో, సరే పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు కాబట్టి ఆ ధైర్యంతో చేస్తున్నారేమో అనుకునేవాళ్ళు. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాళ్ళలో ఉన్న ఆ బేసిక్ క్వాలిటీ అనుకుంటా అండి, అంటే ఆ రక్త ప్రవాహం అలా జరుగుతుంది.